వరంగల్ మంత్రి పిఏపై వేటు. ఇటీవల భద్రాచలం వద్ద పట్టుకున్న ఇసుక లారీలు వదిలేయాలని అధికారులకు ఫోన్లు. సర్కారు సీరియస్, మంత్రి పిఏ సస్పెన్షన్, మరో మంత్రి అనుచరుడిపైన ఆరోపణలు. రంగంలోకి ఇంటెలిజెన్స్, సీఎంకు నివేదిక అంటూ ఒకరిని చూస్తాను. సో ఇదంతా నాకు తెలిసి ఆ మంత్రి వరంగల్ మంత్రి అంటే సీతక్క అయి ఉండాలి, లేదంటే కొండ సురేఖ అయి ఉండాలి. సీతక్క అయితే లేదని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి కొండ సురేఖనా ఏందో తెలియాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఎవరో చూద్దాం. అన్ని ఫేక్ న్యూస్లు నడుస్తూ ఉన్నాయి. చూడండి, ఇసుక అక్రమ రవాణా నిరోధ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం తావు లేకుండా చూస్తోంది. అక్రమ రవాణా కాదు, దానికి మద్దతుగా నిలిచే వారిని ఉపేక్షించేది లేదంటోంది. ఈ క్రమంలో ఇటీవల భద్రాచలం వద్ద పట్టుకున్న 17 లారీలు వదిలేయాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి పిఏ, ఖమ్మం జిల్లా మంత్రి అనుచరుడు ఒకరు అధికారులకు ఫోన్ చేసినట్టు తెలియగా తీవ్రంగా పరిగణించింది. వరంగల్ జిల్లా మంత్రి పిఏను సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఇదంతా ఫేక్ న్యూసే వాస్తవం చెప్పాలంటే. అంతా ఏంటంటే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే మంత్రి సీతక్క పిఏ సుజిత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అది చేస్తూ ఉన్నారు. దాన్ని ఈ న్యూస్ కూడా వెరిఫై చేయకుండా ఈరోజు ప్రచురిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఎక్కడ ఎవరు మంత్రి పిఏ, ఎవరు సస్పెండ్ అయిన ఒకసారి చెప్పండి. ఎవరైనా సస్పెండ్ అయిన విషయం తెలుస్తూ ఉందా? ఆడెవడో చేసిన దానికి మొత్తం ఆ ఇసుక భద్రాచలానికి సీతక్కకి ఏం సంబంధం అండి? భద్రాచలం ఉండేదేమో ఖమ్మం జిల్లాలో ఉంటుంది, సీతక్కనే ములుగు జిల్లాలో ఉంటుంది. అక్కడికి ఆస్మాన్ డిఫరెన్స్ ఉంటుంది. ఎవరికి అర్థం కావట్లేదు. వాడెవడో పనికి వాళ్ళ బీఆర్ఎస్ సోషల్ మీడియా కొంతమంది సన్నాసులు ఆ సుజిత్ రెడ్డిని, సీతక్క పిఏ సుజిత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అజేస్తూ ఉంటే దాన్ని నమ్మి పేపర్లు కూడా రాస్తూ ఉన్నాయి. సిగ్గుండాల కొంచెమైనా. అటు ఫేక్ న్యూస్, ఫస్ట్ ఫేక్ న్యూస్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బుక్కలేయాల్సిగా కోరుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతా రాంగ్ న్యూస్ ఇదంతా కూడా.